ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు, రాజనీతిజ్ఞుడు, మాజీ ప్రధాని పివి నరసింహారావు జయంతి వేడుకలు తిరుపతిలో ఘనంగా నిర్వహించారు. తిరుపతి శ్రీ కోదండరామాలయ దక్షిణమాడ వీధిలో గల చిగోరా ఆధ్యాత్మిక సేవా కేంద్రం ప్రాంగణంలో ఈ సందర్భంగా స్వర్గీయ మాజీ ప్రధాని పివి నరసింహారావు చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులర్పించారు. ప్రధానిగా పివి నరసింహారావు భారతదేశ అభివృద్ధిలో తనదైన ముద్ర వేశారని కొనియాడారు. ఆయన మన తెలుగువాడు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ పూర్వపు ఉపాధ్యక్షురాలు డాక్టర్ సురాజ్యలక్ష్మి, గవర్నింగ్ బాడీ సభ్యురాలు భాగవతుల జయలక్ష్మి, తిరుపతి బ్రాహ్మణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సీనియర్ అసిస్టెంట్ పిఆర్ఎల్ కుమార్, క్యాషియర్ డి హారిక, కార్యాలయ సిబ్బంది డి లీలావతి, రాయలసీమ రంగస్థల చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి, లోకా ప్రభాకర్ నాయుడు, మురళీధర శర్మ తదితరులు పాల్గొన్నారు. శ్రీ పివి నరసింహారావు గారి 104వ జయంతి సందర్భంగా చిగోరా ఆధ్యాత్మిక కేంద్రంలో వారి జయంతి ఉత్సవాన్ని చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. రాయలసీమ రంగస్థల కళాకారుల అధ్యక్షుడు గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో చిగోరా ఆధ్యాత్మిక సంస్థ మరియు గ్రామీణ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ సభ్యులందరూ కలిసి వారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. బహుభాషా కోవిదుగా మంచి ఆర్థిక సంస్కరణలకు ఆంధ్రులుగా ఉన్నటువంటి నరసింహారావు గారు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ వారిచ్చినటువంటి మార్గంలో అందరూ నడిచి దేశ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ